మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును వెంబడించేవారంటే ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు మేలులే కాదు, అప్పుడప్పుడు శ్రమను అనుభవించే వారిగా ఉండేవారే, శ్రమను కూడా సంతోషంగా అంగీకరించేవారే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆ బిరుదు, ఆ మంచి సైనికుని బిరుదు నీకు దక్కాలి అంటే నీవు శ్రమను ఆయన సేవకులతో పాటి, ఆయన పరిచారకులతో పాటి, ఆయన సువార్థికులతో పాటి నీవు కూడా అనుభవించడానికి సిద్ధమవ్వాలి, సంతోషంగా అంగీకరించాలి దేవుని బిడ్డ. అలాంటి వారే నిజమైన యేసుక్రీస్తు యొక్క మంచి సైనికులు. ఆమేన్. అటువంటి సైనికులుగా మనం అందరం ఉండాలని దేవుని పీఠం మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ. ఎప్పుడు సంతోషం, ఆశీర్వాదం, మేలులే కోరుకుంటూ జీవిస్తున్నామేమో తండ్రి. నీలో జీవించేటప్పుడు శ్రమను కూడా సంతోషంగా అంగీకరించే బిడ్డగా, నీ యొక్క మంచి సైనికుని వలె తయారు నన్ను చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.